తాకండి. ఏ విడును వదిలిపెట్టుకయ్యా. నీ కృప మమ్మల్ని ఆవరించునుగాక. నీ కృపలోనే మేము బ్రతికిపోదుముగాక. నీ కృప మమ్మలను పరిశుద్ధపరచునుగాక. నీ కృప మమ్మలను సంఖ్యల నుంచి విడిపించునుగాక. నీ కృప బంధకాల నుంచి విడిపించునుగాక. నజరేయుడైన యేసు నామములో అడిగి పొందుకున్నాము తండ్రి. ఆమేన్. నేను వాక్యంలోకి వెళ్తాను. మార్కు సువార్త 9వ అధ్యాయము 17వ వచనం. మార్కు సువార్త 9:17 నేను చదివేస్తానండి, సమయం లేదు. జనసమూహంలో ఒకడు, బోధకుడా, మూగదయ్యం పట్టిన నా కుమారుని నీ యొద్దకు తీసుకుని వచ్చి తిని, అది ఎక్కడ వానిని పట్టునో అక్కడ వానిని పడద్రోయను. అప్పుడు వాడు నొరుగ కార్చుకొని పండ్లు కొరుక్కొని మూర్ఛలను. దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులతో అడిగి తిని, కానీ దానిని వారి చేత కాలేదని ఆయనతో చెప్పాను. వారు ఆయన యొద్దకు వారిని తీసుకుని వచ్చిరి. దయ్యము ఆయనను చూడగానే వారిని విలవిలలాడించెను. అది వానిని నాశనము చేయవలనని తరచుగా అగ్నిలో నీళ్ళలోనూ పడద్రోయను. ఏమైనను నీ వలనైతే నా మీద కనికరపడి నాకు సహాయం చేయమనను. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని అతనితో చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. రైట్, బైబిల్ మూసేయండి. బైబిల్ మూసేసి మనం త్వరగా వాక్యాన్ని ధ్యానిద్దాం. ఒక దయ్యం ఉన్నదండి. మీలో చాలామందికి దయ్యం అనగానే ఎలాంటి దృశ్యాలు గుర్తుకొస్తే మీకు తెలుసు. కళ్ళు పెద్ద పెట్టి నాలుక బయటికి పెట్టినట్లు, లేకపోతే భయంకరమైన రూపం, ఇవన్నీ మన బ్రెయిన్లోకి వస్తాయి. ఇప్పుడు యేసుప్రభు డీల్ చేస్తుంది. యేసుప్రభు ఆయన దగ్గరకు వచ్చిన దయ్యం చాలా డిఫరెంట్ అంట. చెప్పండి, డిఫరెంట్ అనండి. చాలా డిఫరెంట్. ఆ దయ్యం పేరే మోగదయ్యం. ఆ దయ్యము పేరే మోగదయ్యం. ఈ మోగదయ్యం వినండి, ఈ మోగదయ్యం లక్షణం ఏంటంటే వాడినంట పడద్రోస్తుందట. మూగదయ్యం లక్షణం ఏంటి? పడద్రోస్తుంది. రెండవది, పండ్లు కొరుక్కొని మూర్ఛలిపోతాడంట. ఈ మూగదయ్యం లక్షణం ఏంటి? ఎప్పుడైతే మూగదయ్యం పట్టిందో వాడిని పడద్రోస్తుంది, కిందకు పడిపోతాడు. నొరగలు కొక్కుని మూర్ఛ వ్యాధి వస్తుందట ఆయనకి. అప్పుడు ఆయన ఏమంటాడంటే ఆడిని నాశనం చేయాలని అగ్నిలో కానీ నీళ్ళలో కానీ పడేస్తుంటాడట. ఇదే లక్షణం ఆ దయ్యం పడితే. ఏమండి, మీరు మగవాళ్ళని చూసారు ఎప్పుడైనా? చూసారా లేదా? మీరు చెప్పాలి, నాకు చెప్పాలి. చూసారు? మగవాళ్ళు మాట్లాడతారా? మాట్లాడరు, కామ్గా ఉంటారు. వాళ్ళకి మాటలు రావు. నేను చెప్తాను, ఆ మాటలు రాకుండా, మాటలు బయటికి రాకుండా ఆ దయ్యం ఒకటి పట్టేసింది వాళ్ళ చిన్నోడికి. ఒక దయ్యం. ఆ దయ్యం రాగానే అంత సీన్ మారిపోతుంది. పడిపోతున్నాడు, నొరగలు కక్కేస్తున్నాడు, ఏదేదో జరిగిపోతుంది. ఏమండి, మీకు ఇవన్నీ చదివితాను. ఒకసారి చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయము 50వ వచనం, 49-50 చదువుతాను. నీతిమంతుల్లో నుండి దుష్టులను వేరుపరిచి వీరిని అగ్నిగుండంలో పడవేయెదరు. అక్కడ ఏడుపు, పండ్లు కొరుక్కుంటా ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏమండి, ఇది చూడండి, ఈ దయ్యం ఏం చేస్తుందట? ఈ మోగదయ్యం ఉంటే వాడిని ఏం చేస్తుంది? పడద్రోసేస్తుంది. ఎక్కడ పడదోస్తుంది? అగ్నిలో పడదోస్తుంది. అగ్నిలో పడదోసి ఆడిని పండ్లు ఉన్నది అంటున్నాడు. ఆడు పండ్లు కొరుక్కున్నాడట. ఈ దయ్యం యొక్క లక్షణం ఏంటంటే మనుషుల మీద పడి వారిని, అంటే ఈ నేను మత్తయి సువార్తలో చదివింది ఏంటి? నరకంలో ఏం జరుగుతుందో దానికోసం ఇక్కడ రాశాడు.
నరకంలో ఏం జరుగుతుందట? ఏమండి మీలో చాలామంది దేవుడు మనం చచ్చిపోయినాక చూసుకోవచ్చు కదా, చచ్చిపోయినాక చూసుకోవచ్చు కదా అని చెప్పి పాపం మీద పాపం మూట కొట్టుకుంటున్నారు. అక్కడ ఏం రాశాడో తెలుసా? నీతిమంతుల్ని దుష్టతరం వారిని వేరు చేస్తాడట. ఆయన్ని దుష్టుడు. వరస లేనివాడు, అక్క అవుతుందో చెల్లి అవుతుందో వదిన అవుతుందో తెలియకుండా ప్రవర్తిస్తాడు చూడు, దుష్టులు. భార్య పిల్లలుండి కూడా ప్రవర్తిస్తారు చూడండి, దుష్టులు. వారి కోసం దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? పండ్లు కొరుక్కుంటారు, అగ్నిలో పడదే. ఏమండి సేమ్ ఇదే దయ్యాన్ని దేవుడు డీల్ చేస్తున్నాడు ఇప్పుడు. ఈ దయ్యం కూడా సేమ్. ఎప్పుడైతే మోగాత్మ ఆయనలో పట్టించింది, ఏమండి నేను చెప్తా, ఆ మోగాత్మ ఎప్పుడైతే మనలోకి వచ్చిందో సీన్ అంతా రివర్స్ అయిపోతుంది. ఏమండి ఇప్పుడు నేను నడవాలనుకుంటున్నాను, కానీ నేను నడవలేను, పడిపోతున్నాను ఆ దురాత్మ రాగానే. ఇక్కడ ఎంతమంది అండి, నేను నా కాళ్ళ మీద నిలబడాలి, ఒక ఉద్యోగం కావాలి నాకు, కానీ మీరు నిలబడలేకపోతున్నాడు, పడిపోతున్నారు. ఈరోజు నేను అంటాను, ఏదో మోగాత్మ నీ మీదకి వచ్చేసింది, ఏదో మోగాత్మ. నాకు 1 సంవత్సరం క్రితం ఒక తల్లి తన కొడుకుని తీసుకొచ్చింది. సార్ నా కొడుకు మాట్లాడలేకపోతున్నాడు, ప్రార్థన చేస్తుంటే నన్ను ఎలా చూస్తాడో తెలిసాడు, ఇలాగే చూస్తున్నాడు. ఏమంటే ఆయనకి చెవులు వినపడతాయి, కానీ చాలా వింతగా చూశాడు. నాకు అప్పుడు ఈ బైబిల్లో ఉన్న దృశ్యం గుర్తొచ్చింది, అదొక దయ్యం. ఓకే, ఇప్పుడు నేను ఇంకా త్వరగా మిమ్మల్ని వాక్యంలోకి తీసుకెళ్తే, అప్పుడు యేసుప్రభు ఏం చేశాడంటే, ఆయన్ని తీసుకొని రమ్మని చెప్పి, యేసు చూచి మోగవైన చెవిటి దయ్యమా అన్నాడు. ఈయన వచ్చిన కేసు ఏంటి? మోగం అంటే మాట్లాడరాని దయ్యం. కానీ యేసుప్రభు ఏమంటున్నాడు? మోగదైన చెవిటి దయ్యమా అన్నాడు. అంటే ఇంకొక దాంతో లింక్ ఉన్నది. అసలు ఈ మోగాత్మ రావడానికి కారణం ఏంటి? చెవిటిది. అంటే ఆయనకి చెవిటి లేదు, దయ్యం పట్టినోడికి చెవిటి లేదు. దయ్యం పట్టినోడు అసలు మాట్లాడండి. కొంతమంది ఉంటారండి చర్చిలో హల్లెలూయా చెప్పమంటే చెప్పరు. కొన్ని మోగాత్మలు ఉన్నాయి, చర్చిలో పడుకుండిపోతారు చూడండి. ఆ బ్యాచ్ ఒకటి ఉంటుంది. చర్చికి ఎందుకు వస్తారంటే నిద్రపోవడానికి వస్తారు కదా. ఈరోజు నేను చెప్తాను, ఒక మోగాత్మ ఆ సంఘంలో ఉన్న బిడ్డల మీద ఉన్నది. దీనికి కారణం ఏంటో తెలుసా? వినే మనస్సు లేకపోవడం. నేను ఇటు చూడండి, ఈ మోగాత్మ మనలో ఉంటే మనల్ని ఏం చేస్తా తెలుసా? పడద్రు వస్తుంది. మీరు ఏదో ఇక్కడికి వచ్చి ఇలా దండం పెట్టుకొని సప్సాదం తీసి వెళ్ళిపోతే కుదరదు. జస్ట్ వర్షిప్ యువర్ గాడ్. నీ దేవుణ్ణి నువ్వు ఆరాధించాలి, నీ దేవుణ్ణి అందుకే నేను ఆయన కోసం చెప్పకుండా ఉండలేకపోతున్నాను. నీ జీవితంలో ఆయన చూపించగలగాలి. లేకపోతే ఏమన్నాడు తెలుసా? మోగదైన చెవిటి దయ్యమా అన్నాడు దేవుడు. అంటే ఇక్కడ ఎవరెవరైతే వినే మనసు వాక్యం వింటలేదో, పడుకుండిపోతున్నారో, మీరందరిలో ఉన్నది ఏంటి? ఒక మోగాత్మ ఉన్నది. అందుకే మిమ్మల్ని నాశనం చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు అపవాది. ఏమండి చాలామంది సూసైడ్లు ఎక్కడ చేసుకుంటారో తెలుసా? మా వైజాగ్ అయితే బీచ్లోకి నడుచుకొని వెళ్ళిపోతారు. కొంతమంది నేను చిన్నప్పుడు మా ఇంటి దగ్గర వాళ్ళ భర్త టీవీ ఆన్ చేసుకోలేదని 2 నిమిషాల్లో పక్క రూమ్లోకి వెళ్ళి ఒంటి మీద కెరసనాలు పోసుకొని చచ్చిపోయాను. ఏదో ఒక స్పిరిట్ మీలో ఉన్న మోగదయ్యం పోవాలి అంటే ఆలోచన నుంచి బయటకు రావాలి. ఏదో దురాత్మ ఆలోచనలో కొంతమందికి పడుకుంటే చాలా దరిద్రమైన కళ్ళు వచ్చేస్తూ ఉంటాయి, శరీరం అంతా మలినమైపోతూ ఉంటుంది. ఒక మోగాత్మ నీలో ఉన్నది. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన మోగాత్మ నీలో ఉన్నది. ఆ దయ్యం ఏం చేస్తుంది? నిన్ను పట్టేసి పడద్రోస్తుంది. ఎక్కడ పడద్రోస్తుంది? నీటిలోని, అగ్నిలోని,
క్రిందన పడద వస్తుంది, ఆడు వెలవెల కొట్టుకుంటున్నాడు, పండ్లు కొరుక్కుంటున్నాడు. ఇదంతా ముందుగానే ఒక సింబల్. బైబిల్లో ఏముందంటే దుష్టులు నరకంలో చేసే పనులు ఇవన్నీ. నరకంలో పడద్రోయబడ్డాడు, పండ్లు కొరుక్కుంటున్నాడు, నిత్యము అగ్నిలో ఉన్నాడు ఆయన. ఇప్పుడు దేవుడు ఆయన ఎలా డీల్ చేస్తున్నాడు చూద్దాం. ఇప్పుడు కొంతమంది శిష్యులు అక్కడ అలాగ ఉన్నారంట. శిష్యుల దగ్గరికి ఈ దయ్యం పట్టని తీసుకెళ్ళారా. ఒకసారి దగ్గర బయట నువ్వురా, చూడండి ఈయన్ని శిష్యుల దగ్గరికి తీసుకెళ్ళా. నువ్వు కూర్చో. శిష్యుల దగ్గర తీసుకెళ్తే యేసు నామములో అని ఏదో చేశారు. ఆడు మళ్ళీ కింద పడిపోయి గెలగెల కొట్టేసుకుంటున్నాడు. అదేంటి అద్భుతం జరగలే? అద్భుతం ఎందుకు జరగలే? దేవుడు వాళ్ళని కొన్ని చీవట్లు పెట్టాడు శిష్యులందరికీ. పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఆయన చూడండి, యేసు ప్రభు దగ్గరికి వాళ్ళ డాడీ వచ్చాడు. నువ్వు నిల్చో. ఈడు దయ్యం పట్టినాడు అనుకోండి, ఈడు వాళ్ళ డాడీ. ఇప్పుడు వీళ్ళ డాడీ అంటున్నాడు, ప్రభువా నీ వలన అయితే. యేసు ప్రభు దగ్గరికి వచ్చి నీ వలన అయితే అని అన్నాడు. అంటే ఏమొచ్చింది ఆయనలోకి? ఒక అవిశ్వాసం వచ్చింది. ఆయన శిష్యులు చేయలేపారు. గురువుగారే ఆయన ద్వారా వచ్చిన వాళ్ళే కదా. ఈయన చేయగలిగితే చేశాడు, లేకపోతే నా కొడుకు అలవాటైన జీవితమే అనుకున్నాడు. నీ వలన అయితే అనగానే యేసు ప్రభుకి చాలా కోపం వచ్చిందేమో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు, సరే ఇక్కడ చూడండి, నీ వలన అయితే కూర్చోండి, మీ ఇద్దరు కూర్చోండి. ప్రైజ్ ది లార్డ్. అమ్మ ఇటు చూడాలి, ఇటు చూడండి, కొంచెం వాక్యం నేర్చుకోండి. నీ వలన అయితే అంటే అప్పుడు యేసు ప్రభు అన్నాడు, అమ్మ నా వలన అయితే అంటావా నువ్వు? అప్పుడు దేవుడు అన్నాడంటే నమ్ముట నీ వలన అయితే. నమ్ముట అంటే విశ్వాసం నీ వలన అయితే, విశ్వసించడం నీ వలన అయితే సమస్తము సాధ్యమే. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. నువ్వు నమ్మితే అన్నీ జరుగుతాయి. ఏమండి ఇప్పుడు ఈయన దగ్గరికి వచ్చిన ప్రాబ్లం ఏంటి? మోగదయ్యం. ఆయన ఫైనల్గా ఎక్కడేంటంటే వాడిని చంపేయాలనే దయ్యం ఉన్నది. ఈరోజు దేవుడు మీకు వాక్యం ఇస్తున్నాడంటే చాలా మోగదయ్యాలు ఉన్నాయి, చాలా మోగదయ్యాలు. ఏమండి వాక్యంకి రెస్పాండ్ అవ్వలేని మోగదయ్యాలు. వాక్యం అంటే పండగంటే మాత్రం అన్ని పనులు చేస్తారు, వాక్యం వినరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సరే ఇప్పుడు ఈ మోగదయ్యంతో దేవుడు ఎలాగ డీల్ చేశాడంటే, నేను చేస్తాను కానీ నువ్వు నమ్మాలన్నాడు. అసలు మోగదయ్యం రావడానికి గల కారణాలు ఏంటి? ఆ మోగదయ్యం ఎప్పుడు వచ్చేస్తుంది మనలోకి చూద్దాం. ఒకసారి మీ అందరికీ తెలుసు, బైబిల్ గ్రంథంలో జకరియా అనే వ్యక్తి, ఆయన ఎలాగ ఏదో ఆయన దేవాలయంలో ఏదో పనిచేస్తుంటే సడన్గా ఒకసారి దేవదూత వచ్చారు అక్కడికి. చాలా వెలుగు వచ్చింది. వచ్చేసి నీకు బిడ్డలు కలుగుతారన్నాడు. అదెలా సాధ్యం అన్నాడు. అనగానే నోరు పోయింది. జకరియా మాట్లాడలేకపోయాను. మీరు ఇంటికి వెళ్ళి లోక సువార్తల 1వ అధ్యాయంలోనే ఉంటుంది, మీరు చదవండి. ఇప్పుడు తీయద్దు. చూడండి, ఆయన యాజకుడై ఉండి, ఆత్మీయుడై ఉండి, దేవుడు నీకు పిల్లల్ని కలిగిస్తాడని చెప్తే అది ఎలా సాధ్యం? నేను ముసలాండి అయిపోయాను అంటే క్రైస్తవులు చూడకూడదు ఏంటో తెలుసా? చుట్టూ ఉన్న పరిస్థితిని. మీలో చాలా మందికి చుట్టూ ఉన్న పరిస్థితిని చూసి మీరు ఫిక్స్ అయిపోతారు. చుట్టూ ఉన్న పరిస్థితిని చూడద్దు, నమ్ముట నీ వలనైతే. ఏమండి జకర్యాలోనికి మోగాత్మ రావడానికి కారణం ఏంటో తెలుసా? విశ్వాసం లేకపోవడం. ఈరోజు సంఘంలో ఉంటారండి, నీకు చిన్న పిల్లలకి చిన్న జబ్బు వస్తే ఎంతమంది అండి తాయిదులు కట్టించేసి నల్ల తాళ్ళు కట్టించి చర్చిలోకి వస్తున్నారు. మీరు పనికిమాలిన విశ్వాసం. మరి మిమ్మల్ని అనద్దా నేను మోగదయ్యాలు కలిగి ఉన్నాయని? ఎన్ని రోజులు ఆత్మీయ బిడ్డలుగా ఉండి ఆత్మీయ వాక్యాలు వింటూ, ఈరోజు మిమ్మల్ని అందరినీ పరీక్షిస్తే మీ కాళ్ళకి నల్ల తాళ్ళు లేవు,
మీ ఇంట్లో దేవునికి ఇష్టం లేని కార్యాలు ఎన్ని ఉన్నాయి? ఎంతమంది వాస్తుని నమ్ముతారు? అమ్మో ఏదో దయ్యం వచ్చేస్తుందండి, పిల్లోడి మీద ఏదో గాలి వచ్చిందండి. నేను అంటాను, యేసు రక్తం మీ మీద ఉండగా ఏ నమ్ముటి నీ వలన అయితే, నా యేసు ఇది చూడ, ఒకసారి లేచి నిల్చో, త్వరగా లేచి నిల్చో. నువ్వు నిజంగా తల్లి తండ్రి అయితే అది కేవలం ఏదో పిల్లల్ని పెంచి స్కూల్కి వెళ్ళిపోవడం కాదు, చెయ్యేసే వాళ్ళ మీద ప్రభు అన్ని రక్తాన్ని బిడ్డ చుట్టూ నేను కంచిగా వేస్తున్నానని కంచి వేసే ఆత్మీయత తల్లులు ఉండగలిగితే సంఘంలో ఇంక ఏ గాలి వచ్చి పడుతుందండి ఈయన మీద? యేసు రక్తాన్ని దాటుకుని ఏ అపవాది లోపలికి రాగలదా? నమ్ముట నీ వలనైతే ఏ మోగాత్మ నీ ఇంట్లో ఎవరికి ఉండదండి. మీకు నమ్మకం ఇదంతా వస్తుంది. బ్రదర్ నా మెసేజ్ ఇన్బాక్స్లోని చాలామంది బ్రదర్ చచ్చిపోవాలని ఉంది. నేను ఏమని చెప్పాలండి వాళ్ళకి? అమ్మ చచ్చిపోద్దమ్మా అంటే ఆ సమస్య నుంచి రాదు. ఇప్పుడు ఆ సమస్య పోవాలి అంటే యు హ్యావ్ టు లిసన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని స్వరాన్ని నువ్వు వినకపోతే మూగదయ్యాలు మీ ఇంట్లో ఉండవా? నా భర్త ఎంత చెప్పినా గుడికి రావట్లేదండి, నా భార్య ఎంత చెప్పినా గుడికి రావట్లే, అసలు వినబడట్లే, మూగదయ్యాలుగా మారిపోయారు సంఘంలో. నీ కుటుంబంలో ఏదైనా ఒక మంచి కార్యం జరిగితే బయటికి చెప్పలేని మూగదయ్యాలు. దానికి కారణం ఏంటో చెప్పలే. ప్రధానమైనది చెవిటి అయినా, అంటే ఆ వాక్యం అర్థం చేసుకోలేని స్థితిలో, వాక్యాన్ని వినలేని స్థితిలో ఉన్నారుగా. మిమ్మల్ని ఏమని చెప్పాలండి? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా.